గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు జీనా లిలియన్. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే పొల్యూషన్ గురించి తెలుసుకున్నాం. ఏమన్నా దత్తి అయిపోయిందనుకో, ల్యాండ్ అన్నా వాటర్ అని దత్తి అయిపోయిందనుకో దాన్ని పొల్యూషన్ అంటారు. పొల్యూషన్ అంటే మన దత్తి చేసేస్తాం చూడండి మొత్తం, దాన్ని పొల్యూషన్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్ గురించి తెలుసుకుందాం. మనం బైక్స్ యూజ్ చేస్తాం చూడండి, బైక్స్ కార్స్ యూజ్ చేస్తాము. అప్పుడు వాటిలో నుంచి వచ్చే పొగ అనేది గాలిలో మిక్స్ అయిపోతుంది, ఎయిర్లో మిక్స్ అయిపోతుంది అన్నమాట. మిక్స్ అయిపోయినప్పుడు ఆ గాలిని మనం పీల్చుకున్నప్పుడు ఆ గాలనే మన ముక్కులోకి వెళ్ళి మనకి రోగాలు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఫ్యాక్టరీస్లో ప్లాస్టిక్, రబ్బర్స్ అంతా చేసేటప్పుడు వాటికి పొగ అనేది వస్తుంది బయటికి. పొగ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే నార్మల్గా విండోల నుంచి రాదు, మనకి ఇంట్లో నుంచి ఏమైనా పొగ అట్లా వస్తే విండోలో నుంచి వెళ్ళిపోతాయి. దానికి మాత్రం పైన పైప్ ఉంటుంది, ఆ ఫ్యాక్టరీ పైన పైప్ ఉంటుంది. పైప్లో నుంచి బయటికి ఆ పొగ వచ్చేసి ఎయిర్లో మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోయినప్పుడు ఆ ఎయిర్ని మనం పీల్చుకున్నప్పుడు రకరకాల డిసీజెస్, రకరకాల రోగాలు వస్తాయి. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్కి వెళ్దాం. వాటర్ పొల్యూషన్కి వెళ్ళినప్పుడు మనం దట్టిదంతా మొత్తం వాటర్లో పోదేసామనుకో, వాటర్ పొల్యూట్ అయిపోయినప్పుడు మా వాటర్నే తాగుతున్నాం. ఆ దట్టి వాటర్ని మనం తాగినామనుకో రకరకాల డిసీజెస్ వస్తాయి, డిసీజెస్ అంటే రోగాలు. ఆ రకరకాలు వచ్చే రోగాలు రాకుండా ఏం చేస్తున్నా అంటే మనం ఎక్వాగార్డ్ని యూస్ చేస్తున్నాం. ఆ ఎక్వాగార్డ్ని యూస్ చేస్తున్నందుకు మనం ప్యూర్ వాటర్ని తాగుతున్నాం. ఎట్లా అంటే ఆ దట్టి వాటర్ అనేది ఎక్వాగార్డ్లోకి వచ్చేసి ఆ ఎక్వాగార్డ్ అనేది ఆ దట్టిని మొత్తం తీసేసి ప్యూర్గా చేసి మనకి ఇస్తుంది. ఆ ఎక్వాగార్డ్లు లేవనుకో ప్యూర్ వాటర్ రావు. అందుకే మనం ఆ వాటర్ని బాయిల్ చేసుకొని తాగితే మంచిది. నెక్స్ట్ ఏంటంటే మనం సామాన్లు కడుగుతాం, యానిమల్స్ని కడుగుతాం, స్నానాలు చేస్తాం, యానిమల్స్ స్నానాలు చేపిస్తాం, బట్టలు ఉతుకుతాం. కొన్ని ఊళ్ళల్లో ఇంకా అవి జరుగుతూ ఉన్నాయి. అవి మీరు చూసింటారు. పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళు. వాషింగ్ మెషిన్లు ఏం లేవు. అప్పుడు బయట కూడా ఉతికేవాళ్ళు, వాటర్ ఉంటుందా కానీ బయట ఉతికేవాళ్ళు. కానీ బయట ఉతకలేక ఎక్కువ వాటర్ ఉండక వాళ్ళు నదిలో దగ్గరికి వెళ్ళేసి అంతా ఉతుకుతుంటుంది. వాటర్ అనేది పొల్యూట్ అయిన వాటర్ని మనం తాగినప్పుడు రకరకాల రోగాలు వస్తాయి. రోగాలు రాకుండా మనం ఎక్వాగార్డ్ని యూజ్ చేస్తాం. ఎక్వాగార్డ్లో ఆ దట్టి వాటర్ అనేది వెళ్ళేసి మన ప్యూర్ వాటర్ అనేది ఇస్తుంది. ఆ దట్టి మొత్తం క్లీన్ చేసేసి ప్యూర్ వాటర్ అనేది ఇస్తుంది. వాటిని మనం తాగుతాం. లేకపోతే ఆ ఎక్వాగార్డ్లు లేకపోతే మీరు వాటర్ ఉంటే చూడండి, వాటర్ని మీరు బాయిల్ చేసేసి తాగేస్తే మంచిది. నెక్స్ట్ ఇప్పుడు ఏమైపోయింది, ఎయిర్ పొల్యూషన్ అయిపోయి వాటర్ పొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం పొల్యూషన్ తెలుసుకుంటే ల్యాండ్ పొల్యూషన్ ఎట్లా జరుగుతుందంటే మనం బైక్స్ పైన వెళ్ళేటప్పుడు కొన్ని తాగుతూ ఉంటాం, ప్లాస్టిక్స్ అవి తాగుతూ ఉంటాం. అది మనం తాగేసి ఒక మూలకు పెట్టాం.
అట్లే బయట మనకి ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఇట్లా పడేసినప్పుడు ఆ ల్యాండ్ అనేది పొల్యూట్ అయిపోతుంది అనమాట. ఆ పొల్యూట్ అయినప్పుడు ఆ ల్యాండ్ పొల్యూషన్కి ఒక రోగం వస్తుంది. అది చాలా పెద్ద రోగం. ఆ రోగం వచ్చినప్పుడు మనుషులే చనిపోతారు. అంత పెద్ద రోగం వస్తుంది. అందుకే మీరు ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ఇంకా వేరే ఊర్లకి కాళ్ళు తిరగాలంటే యూజ్ చేయాల్సిందే. కానీ నార్మల్గా ఉన్నా కానీ ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేస్తూ అట్లా చేయకూడదు. అట్లా చేసినామనుకోండి ల్యాండ్ పొల్యూట్ అయిపోయి రోగాలు ఎక్కువ వచ్చేసి ఏం రోగం అంటే క్యాన్సర్ అనే రోగం వచ్చినంటే మనుషులే చనిపోతారు. అది అంత పెద్ద రోగం. అందుకే మనము ప్లాస్టిక్ని ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎక్కువ చెత్తం పడేయకూడదు. నెక్స్ట్ సౌండ్ పొల్యూషన్ ఏంటిదంటే కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్స్ అయిపోతాయి. ఆ ట్రాఫిక్ జామ్ అయినా కొంతమంది హారన్ అలాగే కొడుతూనే ఉంటారు. అప్పుడు ఆ సౌండ్ మనం విన్నప్పుడు అబ్బా ఎందుకురా వీరు ఇట్లా కొడుతున్నా అన్నట్టు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అందుకే ఏం చేయాలా, మనం ఒక సైడ్కి వచ్చి ఉండాలా. ఆ సౌండ్ కొట్టే ప్లేస్లోనే ఉండకుండా. అట్లా సౌండ్ కొడుతూ ఉన్నప్పుడు